హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2, 3 కరెంట్ అఫైర్స్ అండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ తెలంగాణ అంశాలు చాలా ఉన్నాయి. సో అందరూ నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి జార్జియాను మలేరియా రహిత దేశంగా ప్రకటించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ జార్జియా దేశాన్ని 2025లో మలేరియా రహితంగా దేశంగా ప్రకటించడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 2024లో WHO ఈజిప్ట్ అండ్ కాబోవెర్డేను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించడం జరిగింది. WHO స్థాపన వచ్చేసి 1948 ఏప్రిల్ 7. అలాగే ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. WHO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. సభ్య దేశాలు వచ్చేసి 194 కంట్రీస్ అండి. CEO డాక్టర్ టెడ్రోస్ అథనామ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేషన్ సర్దు హవా. భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని జైసల్మేర్ ప్రాంతంలో చొరబాటుదారులను అణచివేయడం కోసం BSF ఆపరేషన్ సర్దుహవా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ BSF డైరెక్టర్ జనరల్ వచ్చేసి నితిన్ అగర్వాల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చర్మ క్యాన్సర్ తీవ్రతను అంచనా వేసే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మెర్సెల్ సెల్ కారోనోమా స్కిన్ క్యాన్సర్ తీవ్రతను అంచనా వేసేందుకు UKలోని న్యూకాజిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డీప్ మెర్కెల్ అనే AI టూల్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా తీవ్రతరం అవుతుందండి. క్యాన్సర్ని గుర్తించే రక్త పరీక్ష, దీన్ని ఏల్ యూనివర్సిటీ వారు కనిపెట్టడం జరిగింది. రక్త పరీక్ష, దీనికోసం యూజ్ చేసే రక్త పరీక్ష ఏంటంటే కొలనోస్కోపీ. ఈ రక్త పరీక్షలో రోగుల్లో 90% ఖచ్చితత్వంతో ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఏల్ యూనివర్సిటీ వారు తెలపడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి IDBI బ్యాంక్ MDగా రాకేష్ శర్మ నియామకం. ఇతని పదవీకాలం వచ్చేసి 3 years. IDBI స్థాపన వచ్చేసి 1964 జూలై 1. IDBI మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆసియా వాటర్ బర్డ్ సెన్సస్ 2025. ఇది ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలు మరియు నీటి పక్షుల సంరక్షణ మరియు నిర్వహణకు మద్దతు ఇచ్చే పౌరశాస్త్ర కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ ఇంటర్నేషనల్ వాటర్ బర్డ్ సెన్సస్లో భాగంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఈ ఇయర్ ఇండియాలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ వారు నిర్వహించడం జరిగింది. IWC 2025 ప్రకారం కొరింగా నేషనల్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు సమీపంలో ఉన్న చిత్తడి నేలలో 106 జాతులకు చెందిన 39,725 పక్షులున్నాయని BNHS వారు తెలపడం జరిగింది. BNHS మీన్స్ ఇది పరిరక్షణ మరియు జీవ వైవిధ్య పరిశోధన సంస్థ. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 76వ గణతంత్ర దినోత్సవంలో 3 ఉత్తమ శకట పురస్కారాలు. ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ మహాకుంభ్, త్రిపుర వచ్చేసి కర్చీ పూజ, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఏటికొప్పాక. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4. క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ మరియు చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో దీనిని ఎవరు స్థాపించారంటే దీనిని యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ UICC వారిచే స్థాపించబడింది. 2020 నాటికి క్యాన్సర్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2025 థీమ్ వచ్చేసి యునైటెడ్ బై యూనిక్. UICC స్థాపన వచ్చేసి 2000లో స్థాపించడం జరిగింది. 2020 ఫిబ్రవరి 4 నుండి క్యాన్సర్ డేని జరుపుకోవడం జరుగుతుందండి. 2020లో ఈ వ్యాధి వల్ల దాదాపు 10 మిలియన్ల మంది చనిపోయారని WHO నివేదికను వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హురున్ గ్లోబల్ ఇండియన్ లిస్ట్ 2024. హురున్ గ్లోబల్ ఇండియన్ లిస్ట్ 2024 పేరుతో ప్రపంచంలో భారతీయ సంతతి వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి 200 కంపెనీల జాబితాను తొలిసారిగా HSBC మీన్స్ హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఈ జాబితాను
రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబితాలో తొలి 5 స్థానాల్లో నిలిచిన వారు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సత్య నాదెల్ల మైక్రోసాఫ్ట్ CEO. నెక్స్ట్ వన్ వచ్చేసి సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ CEO. నీల్ మోహన్ వచ్చేసి యూట్యూబ్ CEO. థామస్ కురియన్ వచ్చేసి గూగుల్ క్లౌడ్ CEO. శాంతను నారాయణ్ వచ్చేసి అడోబ్ CEO. చాలా ఇంపార్టెంట్ అండి. సో అందరూ నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీన్ దయాల్ ఉపాధ్యాయ భూమిహీన్ కృషి మజ్దూర్ కళ్యాణ్ యోజన పథకం. ఈ పథకాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ రాయ్పూర్లో ఈ పథకాన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే భూమి లేని వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో వీరి నికర ఆదాయాన్ని మెరుగుపరచడం మరియు జీవన నాణ్యతను పెంపొందించడంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కవాచం సిస్టమ్. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గారు కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో భారతదేశపు మొట్టమొదట పూర్తి సమగ్ర విపత్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా హెచ్చరిక సైరన్ల ద్వారా భారీ వర్షం అంటే ప్రజలకు ముందస్తు హెచ్చరికను సూచించడం, బలమైన గాలులు మరియు ఉప్పెనలతో సహా విపరీత వాతావరణ సంఘటనలపై సకాలంలో ప్రజలను హెచ్చరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025. స్పోర్ట్స్ అసలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్పోర్ట్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో టాపిక్ వచ్చేసి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 యొక్క 5వ ఎడిషన్ వచ్చేసి 2 దశల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గేమ్స్ యొక్క తొలి దశ జనవరి 23 నుంచి 27 వరకు లడఖ్లో నిర్వహించడం జరుగుతుంది. రెండవ దశ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ దశ వచ్చేసి కంప్లీట్ అయ్యాయి. ఈ వింటర్ గేమ్స్లో 19 జట్ల నుండి దాదాపు 40,000 కంటే ఎక్కువ క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. దీని మస్కట్ వచ్చేసి ది స్నో లెపర్డ్ మంచు చిరుతపులి. పథకాలు గెలుచుకున్న రాష్ట్రాలు ఎక్కువ పథకాలు గెలుచుకున్న రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ వన్ లడఖ్ 4 స్వర్ణాలు, రజతాలు వచ్చేసి 2, కాంస్యాలు వచ్చేసి 1. టోటల్గా లడఖ్ రాష్ట్రం 7 పథకాలను గెలుచుకోవడం జరిగింది. తమిళనాడు వచ్చేసి 3 స్వర్ణాలు 2 రజతాలు, కాంస్యాలు ఏం గెలుచుకోలేదండి. టోటల్ వచ్చేసి 5. మహారాష్ట్ర వచ్చేసి 3 స్వర్ణాలు 4 రజతాలు 4 కాంస్యాలు. టోటల్ మహారాష్ట్ర గెలుచుకుంది 10 పథకాలు గెలుచుకుంది. తెలంగాణ వచ్చేసి 2 స్వర్ణాలు 1 రజతం 2 కాంస్యాలు 5 గెలుచుకోవడం జరిగింది టోటల్గా. కర్ణాటక వచ్చేసి 1 స్వర్ణం 2 రజతాలు 1 కాంస్యం టోటల్గా 4 గెలుచుకోవడం. రెండో దశ క్రీడలు వచ్చేసి ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు జమ్మూ కాశ్మీర్లో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన తెలంగాణ అంశం అండి. గుస్సాడి నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 5,000 మంది కళాకారులు చేసిన సామూహిక గుస్సాడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడం జరిగింది. నృత్యం వచ్చేసి అంటే ఏం సాంగ్ అంటే దీంట్లో జయతి జయ జయ మమ భారతం పాటకు నృత్యం చేయడం జరిగింది. దాదాపు 5,000 మంది పాల్గొనడం జరిగింది. ఇందులో 2,800 మంది వచ్చేసి గిరిజనులు పాల్గొనడం జరిగింది. వీరిలో 28,000 మందిలో తెలంగాణకు చెందిన వారు 100 మంది పాల్గొనడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా నుండి 65 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో తిర్యాని మండలం దంతన్పల్లికి చెందిన 15 మంది యువ క్రీడాకారులు దీనిలో పాల్గొనడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. వీషాట్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని DRDO వారు ఫిబ్రవరి 1, 2025 ఒడిశాలోని చాందిపూర్ తీరంలో వీషాట్ యొక్క 3 విమాన పరీక్షలను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. డ్రోన్లతో సహా వేగం ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించడం దీని యొక్క ముఖ్య లక్ష్యాలు వచ్చేసి వీషాట్ వ్యవస్థ 250 మీటర్ల నుండి 6,000 మీటర్ల పరిధిని ఛేదిస్తుంది. దీని యొక్క గరిష్ట ఎత్తు వచ్చేసి 12,000 అడుగులు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వామి వివేకానంద యువశక్తి మిషన్. ఈ మిషన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ యాదవ్ జాతీయ యువజన దినోత్సవం జనవరి 12 సందర్భంగా ఈ మిషన్ను ప్రారంభించడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే
2030 నాటికి 10వ తరగతి నుండి 12వ తరగతి వారు బోర్డు పరీక్షల్లో 100% రిజల్ట్ సాధించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ రణ్భూమి దర్శన్ యాప్. ఈ యాప్స్ అయినా కానివ్వండి, పోర్టల్స్ అయినా కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో అందరు నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. భారతదేశ సరిహద్దుల్లోని ముఖ్య యుద్ధ భూములను సందర్శించడానికి ఈ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు ప్రవేశపెట్టారంటే 77వ ఆర్మీ డే సందర్భంగా, ఇట్ మీన్స్ ఆర్మీ డే January 15th. ఆర్మీ డే సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ను రక్షణ మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అధికారికంగా అమల్లోకి వచ్చిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA అనేది అంతర్జాతీయంగా చట్టపరమైన సంస్థగా అమల్లోకి రావడం జరిగింది. టైగర్, లెపర్డ్, జాగ్వార్, లయన్, స్నో లెపర్డ్, చీతా, ప్యూమా వంటి 7 రకాల బిగ్ క్యాట్ జాతులను సంరక్షించాలన్న ఉద్దేశంతో 95 దేశాలు కలిపి ఏప్రిల్ 9న 2029లో ప్రాజెక్ట్ టైగర్ 50 years పూర్తయిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ఇండియా. దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే February 29, 2024లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే తొలిసారిగా భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్. దీన్ని February 4th ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని IIT మద్రాస్ వారు క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ సెంటర్ను విడుదల చేయడం జరిగింది. సో 2020లో IIT మద్రాస్ ప్రారంభించిన క్యాన్సర్ జీనోమ్ కార్యక్రమంలో భాగంగా దేశంలో తొలిసారిగా 480 రొమ్ము క్యాన్సర్ రోగుల గురించి సేకరించిన నమూనాలతో ప్రజెంట్ వరకు 90 ఎక్సోమ్ సీక్వెన్సింగ్ డేటాతో క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ను రూపొందించడం జరిగింది. IIT మద్రాస్ వారు భారతీయ మహిళల్లో కనీసం 2 ఉత్పరివర్తనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించడం జరిగింది. సో దీని ద్వారా రోగులకు పర్సనలైజ్డ్ మెడిసిన్ను రూపొందించడం. నెక్స్ట్ వన్ వచ్చేసి రొమ్ము క్యాన్సర్ జన్యుపరంగా రూపొందడం చెందుతున్న విధానాన్ని, తీరును పరిశీలించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి సైన్స్ పరంగా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల జాబితా విడుదల. 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాను రూపొందించేందుకు స్పోర్ట్స్ వారు పరిగణన తీసుకున్న అంశాలు ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి దేశ నాయకుడు, సెకండ్ వన్ వచ్చేసి దేశ రాజకీయ ప్రభావం, థర్డ్ వన్ వచ్చేసి దేశ బలమైన అంతర్జాతీయ కూటమి, ఫిఫ్త్ వన్ వచ్చేసి దేశానికి బలమైన సైన్యం. మొదటి 5 శక్తివంతమైన దేశాలు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి USA, సెకండ్ వన్ వచ్చేసి చైనా, థర్డ్ వన్ వచ్చేసి రష్యా, ఫోర్త్ వన్ వచ్చేసి UK, ఫిఫ్త్ వన్ వచ్చేసి జర్మనీ. మన ఇండియా వచ్చేసి 5th ప్లేస్లో ఉందండి. ఈ నివేదిక ప్రకారం భారత్ ఈ జాబితాలో జనాభా పరంగా మొదటి స్థానంలోను, అలాగే సైనిక శక్తి పరంగా 4వ స్థానంలోను, ఆర్థికంగా 5వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ లాస్ట్ టాపిక్ వచ్చేసి టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్గా ప్రజ్ఞానంద. ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను 2025 భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరల్డ్ ఛాంపియన్ గుగేష్ను ఓడించి ఈ టోర్నమెంట్ గెలవడం జరిగిందండి. సో ఈ విజయంతో ప్రజ్ఞానంద విశ్వనాథన్ ఆనంద్ 2026 తర్వాత విజేతగా నిలిచిన 2వ భారతీయుడిగా గుర్తింపు రావడం జరిగింది. టాటా స్టీల్ చెస్ టోర్నమెంటు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1938లో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసింది. విశ్వనాథన్ ఆనంద్ ఈ ట్రోఫీని 5 సార్లు గెలవడం జరిగింది. 1989 ఫస్ట్ టైం, సెకండ్ టైం వచ్చేసి 1998, థర్డ్ టైం వచ్చేసి 2003, ఫోర్త్ టైం 2004, ఫిఫ్త్ టైం 2006. ప్రజ్ఞానంద వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబ్బాయి అండి. సో మీకు గనక ఈ కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.